హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేఖా కిచెన్. ఈరోజు మనం బంగాళాదుంప వేపుడు తయారీ విధానాన్ని నేర్చుకుందాం. దానికి కావలసిన ఇంగ్రీడియంట్స్: ఆయిల్, మిరియాల పౌడర్, పసుపు, కారం పొడి, ఉప్పు, పోపు దినుసులు, కచ్చా పచ్చాగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు, ధనియాల పౌడర్, కరివేపాకు. ముందుగా 1 కేజీ ఆలూని తీసుకోవాలి. పొట్టు తీసి చిన్న ముక్కలుగా కట్ చేసి నీళ్ళల్లో 15 నిమిషాలు సాల్ట్ వేసి నానబెట్టుకోవాలి. ముందుగా నానబెట్టుకున్న ఆలు ముక్కలని ఈ విధంగా తీసుకొని ఒక బౌల్లోకి వేసుకోవాలి. ముందుగా కడాయి పెట్టుకొని అందులో 1½ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆలు ముక్కలని అందులో వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఈ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని తీసివేసుకోవాలి. కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడి అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. పోపు దినుసులు మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. కచ్చా పచ్చాగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. కరివేపాకు, పసుపు ఈ విధంగా కలుపుకొని బంగాళాదుంపలు ఇందులో వేసేసుకోవాలి. వేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. దీంట్లో కొద్దిగా కారం, మిరియాల పౌడర్, ధనియా పౌడర్ వేసుకొని మొత్తం కలిసేంత వరకు కలపాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కలుపుకొని తీసి వేసుకోవాలి. ఎంతో రుచికరమైన బంగాళాదుంప వేపుడు రెడీ అయిందండి. పప్పు, రసం, సాంబార్లోకి చాలా టేస్ట్గా ఉంటుందండి. మీ ఇంట్లో కూడా ఒకసారి ట్రై చేసి చూడండి.